లోకల్లో ఎక్కువగా నచ్చేది మా నాన్నే. ఆయన కూడా ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాచగలిగారు? నాకెప్పుడైనా ఈ నిజం తెలిస్తే నేనెంత బాధపడతానో ఆయన ఊహించనే లేదా? నా మిత్రుడే తాగినప్పుడు నేను కూడా తాగను. ప్రేమ్, నేను చేసిందంతా 1-2 సార్లు ఆలోచించే చేశాను. నా నిర్ణయానికి తగిన ఫలితం ఈ విధంగా ఉంటుందని కొంచెం కూడా ఊహించలేదు. సైనవిని నేనిక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. నేను తనని జైపూర్లోనే వదిలేసుండాల్సింది. లేదు అన్నయ్య గారు, మీరు మీ కుటుంబం ఇక్కడ ఉండాల్సింది చాలా అవసరం. లేదు 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 ప్రేమ్, సైనవి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అంటే నాన్న కూడా నన్ను ఇక్కడికి తీసుకురావడం ఒక తప్పు అనుకుంటున్నారా? అదెలా మిక్స్ అవుతుంది? ఈ మురికిగా ఉన్న నూనె ఈ రాజకుటుంబం యొక్క అమృతమైన రక్తంతో నువ్వు ఎన్నటికీ మిక్స్ కాలేవు. నేనిక్కడికి రాకుండా ఉండుంటే సైనవి కూడా నాతో పాటు అసలు వచ్చుండేదే కాదు. మేం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మామయ్య వదిన కళ్లల్లో సైనవి మీద ఉన్న ద్వేషాన్ని నేను చూశాను. తను చాలా అమాయకురాలు. ఎవరైనా తన దగ్గర ఏదైనా తప్పుగా గనక మాట్లాడారు అంటే తనది ఏమాత్రం తట్టుకోలేదు ప్రేమ్. డోంట్ వరీ నాన్న, నా వల్ల మీకు ఎలాంటి కష్టమూ రాదు. ఇక్కడ అసలు సమస్య ఏంటో తెలుసా? ఇలాంటి చీప్ మనుషులకి అంతఃపురం ఒక బహుమతి లాంటిది. అంత త్వరగా వదిలిపెట్టి వెళ్ళలేరు. ఈ కామనర్స్ ఉన్నారే, వాళ్ళు రాయల్ సోర్స్ ఉన్నవాళ్ళేం కాదు. వీళ్ళు అత్యాశ కలిగిన స్వార్థపరులు లాంటి వాళ్ళు. మీ నాన్నకి ఏం జరిగిందో నీకు బాగా గుర్తుందా? అరే, మీ నాన్నగారిని ఒక మామూలు అమ్మాయి తన బుట్టలో పడేసుకుంది. ఆ బాధను నువ్వింకా అనుభవిస్తున్నావు. తను కూడా ఒక కామనర్ కూతురే. నువ్వే చూస్తుండు, ఏం జరిగినా తన ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళదు. యు విల్ సీ దిస్. నువ్వేం చేస్తున్నావురా? నీకు చాలాసార్లు చెప్పానుగా, నీ స్థానం వేటో మర్చిపోయి మాట్లాడుకో. ఆ సైనవి ఈ భవనం వదిలి పారిపోకుండా ఎలా ఇక్కడే ఉంటుందో నేను చూస్తాను. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న. ఇంకెప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు బాధపడనక్కర్లేదు. ఒకవేళ నేనే లేకపోతే మీకు, అమ్మకి, అవ్వకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఎలాంటి సమస్య ఉండదు. ఏంటి సైనవి అక్క, నీతో ఎన్నిసార్లు చెప్పాను ఒంటరిగా తిరగదు. ఎక్కడైనా తప్పిపోయావంటే మిమ్మల్ని వెతకడం నాకు ఎంత కష్టమో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి నా చేతికివ్వు. రారా ప్రతాప్, వచ్చి చూడు. అరే మోహిని, ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? నన్ను ఆశీర్వదించక్క. ఏంటిది? మీ ఫోటోకి మీరే నెప్పెట్టుకుంటున్నారు? దీపావళి జరుపుకుంటున్నాను.
నాకు జరిగిన అవమానానికి తగిన దీపావళి. సంతోషంలో అందరూ టపాకాయలు పేల్చుకుంటున్నప్పుడు కష్టానికి నేను నా ఫోటోని తగలబెట్టకూడదా? ఇది పేరుకు మాత్రమే పోస్టర్. మీ అందరికీ కావాలంటే ఇది పోస్టర్గా కనిపించొచ్చు, కానీ నాకు కాదు. నా వరకు ఇది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, ఇది నా గౌరవం. ఇది నా కళ. రాణినవుతానన్న కళని ఇచ్చిందే మీరు. చూడండి, పొగలుగా బయలుదేరుతున్నాయి. చూడండి, చూడటమే కాదు, మీరు కూడా కలిసి తగలబెట్టండి. తీసుకోండి, పట్టుకోండి మావయ్య, పట్టుకోండి. అరే ఏం చేస్తున్నావు? దాన్ని దూరంగా తీసుకెళ్ళు. ఏ దీనికి కూడా నాకు పక్కబలంగా ఉండరా? మీరన్న ఒకే ఒక్క మాట కోసం దేనికి పనికిరాని, చూడ్డానికి అసహ్యంగా ఉన్న మీ కొడుకుని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మీరు నన్ను రాణిని చేస్తానని మాట ఇచ్చారు. మీరిచ్చిన మాటని నేను పూర్తిగా నమ్మాను. సరే, మీ చేతులతో ఈ పని చేయకూడదు అనుకుంటున్నారు కదా? సరే, నేనే స్వయంగా నా చేతులతోనే నా గౌరవంతో కలిపి మీరిచ్చిన మాటని కూడా ఈ నిప్పుతో కాల్చేస్తాను. అక్క ఆగు, దాన్ని నాకివ్వు. ఎందుకు నీకు ఇంత ఆవేశం? ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? వెళ్ళి నీళ్ళు తీసుకురా, వెళ్ళు త్వరగా. అక్క, నువ్వు ఒకసారి దీన్ని సరిగ్గా చూడక్క. దీనికన్నా పెద్ద బహుమతి నీకు అసలు దక్కదు. చూడు. ఏంటిది? అక్క, ఇదే సరుకు ఫ్యాక్టరీ పేపర్స్. చూడు, అంటే ఇదే నిన్ను రాజ అర్య సింహాసనం వరకు తీసుకెళ్లే నిచ్చెన. తెలిసిందా? ఈ ఫ్యాక్టరీ వల్ల నాకు సింహాసనం దక్కుతుందని ఎలా అంటున్నావు? సారా ఫ్యాక్టరీ వల్ల కాదు, దాని గుండా దొరకబోయే సంపాదన వల్ల. ఆ, డబ్బుతో పవర్, మర్యాద రెండూ దక్కుతాయి. పవర్ దక్కితే సింహాసనాన్నే మనం కుదిపెయ్యొచ్చు. ఇంకా మర్యాద అన్నిటినీ మళ్ళీ నీ దగ్గరికి వెనక్కి తీసుకొస్తుంది. ఈ పేపర్ మీద మహారాణి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఆవిడ ఈ పేపర్ మీద సంతకం పెడతారనుకుంటున్నారా? ఇది మర్చిపోండి. అరే 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 అరే, ఇలా ఇవ్వు. తొందరపడుతున్నావేంటి? రాజు ఈ ప్రపోజల్ కి ఎప్పటికీ ఒప్పుకోడన్న విషయం నాకు బాగా తెలుసు. తనకు దీని గురించి అన్ని విషయాలు తెలిస్తేనే కదా ఇందులో సైన్ చేయనని చెబుతుంది. అర్థమైందా? ఏమంటున్నారు? తర్వాత చెప్పాలంటే ఈ ఆటలో నేను ముందు నీ పార్ట్నర్ని. రాణిగారికి భర్త అన్నదంతా ఆ తర్వాతే. నాకు నా భార్య దగ్గర నుంచి ఎప్పుడు ఎలా పని తీసుకోవాలన్నది నాకంటే ఎవరికీ బాగా. అక్క, ఈ బ్యానర్ తగలబడిపోతే తగలబడిపోని, పర్వాలేదు. ఈసారి నేను మీ ఫోటోల్ని ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫ్స్తో తీస్తాను. మా అక్క వీర్గర్కి రాణి కాబోతోంది. శైనవి చాలా తెలివైంది. చదువు మీద దృష్టి పెడితే జీవితంలో ఎదుగుతుంది. అందుకే తన మంచి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. తనని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తాను. తన మంచి కోసమా లేక ఈ అంతపురం నుంచి బయటికి గెంటడానికా? చెప్పడం అయిందా? ఇప్పుడు విను. నిన్ను నాతో పాటు కూర్చోబెట్టుకున్నానంటే నాతో సమానంగా మాట్లాడమని కాదు. ఈ రోజుకి రాజభవనంలో అందరూ నా మాట వింటారని మర్చిపోవద్దు. ఇకపై నీ కూతురు బాధపడకూడదని నువ్వు అనుకుంటే, ఇంకా తనకి అవమానం జరగకూడదంటే శరణ్ బన్నా, శైనవి ఇద్దరినీ నువ్వు ఒప్పించాలి.
రాణి నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. శైనవి, కానీ మీ నాన్నగారి ఒప్పుకోమ్మా. నేను చెప్పిన మాట నాన్న ఎప్పుడు కాదని అనరు, దేన్ని కూడా కాదనరు. లేదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. బోర్డింగ్ స్కూల్ పేపర్స్ నా గదిలో ఉన్నాయి, వచ్చి తీసుకువెళ్ళు.